హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే లంచ్కి ఏం చేస్తున్నాం అనేది వీడియో అనమాట. సో ఫస్ట్ అయితే రైస్ పెట్టుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే రైస్ ఉడికేలోపు మనం కూరకు కావాల్సినవి కోసుకోవచ్చు కాబట్టి. సో మేమైతే ఇక్కడ గ్లాస్ సగానికి అయితే పెట్టుకుంటున్నాం, ముగ్గురం కాబట్టి. సో రోజు ఇలానే చేసుకుంటాను నేనైతే మాత్రం, ఎందుకంటే రైస్ ఉడికేలోపు మనం మిగతా పనులు చేసుకోవచ్చు కాబట్టి. సో తర్వాత బియ్యం నేనైతే ఒకసారి కడుగుతాను, ఎందుకంటే ఆల్రెడీ పాలిష్డ్ రైస్ కాబట్టి నేను ఒకసారి కడుగుతా. సో కడిగేసిన తర్వాత మినరల్ వాటర్ అయితే వాడతాం మేము, ఇక్కడ బోర్ వాటర్ వాడము. ఇక్కడ ఇది కూడా అయిపోయిందనమాట వాటర్ వచ్చేది. సో తర్వాత ఎలాగోలాగా వాటర్ తక్కువే ఉన్నాయి కాబట్టి అందులో వేసి పెట్టేశాను. నెక్స్ట్ చారుకి ఏం చేయాలో చూద్దాం. సో ఇప్పుడు చారు కోసం అయితే మనకి ఈ గిన్నె అయితే సరిపోద్ది, మేము ముగ్గురమే కాబట్టి. సో ఇంత చింతపండు తీసుకున్నా ఫ్రిడ్జ్లో నుంచి. సో ఫస్ట్ అది వేసి నెక్స్ట్ వాటర్ ఫుల్గా వేసి అందులోనే పసుపు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు వేసి ఒక 5 minutes అలా ఉంచితే బాగుంటుంది అనమాట. అంటే కాసేపు అలా నానుతుంది అనమాట. సో అది నానలోపు ఇది వాటర్ తీసుకునేది ఎలాగా ఛార్జింగ్ అయిపోయింది కాబట్టి ఛార్జింగ్ పెట్టా. సో ఈ లోపు అయితే మనం అరటికాయ ఫ్రైకి ఏమేమి కావాలో ఫ్రిడ్జ్లో తీసుకుందాం. సో ఇక్కడైతే 2 అరటికాయలు ఉన్నాయి. ఆ 2 అరటికాయలు అయితే మా ముగ్గురికి కాబట్టి సరిపోతాయి. నెక్స్ట్ వెల్లుల్లిపాయ తీసుకున్నా. ఈ లోపు అయితే అన్నం పొంగిపోయింది అనమాట. సో అది ఎలాగా పొంగిన తర్వాత కలిపిన తర్వాత చారు కూడా ఇంకా నానింది కాబట్టి చింతపండు అది కూడా గ్యాస్ మీద పెట్టేసాం. సో నెక్స్ట్ ఏంటంటే ఆ రెండు అలాగా మరగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి సిమ్లో పెట్టా. సో నెక్స్ట్ అరటికాయలు అవి తొక్కలు అవి తీసి కడిగేసి శుభ్రంగా పెట్టేశాను. అందులో పసుపు వాటర్ ఇంకా కొంచెం సాల్ట్, ఎందుకంటే మనం ముక్కలు కోసిన తర్వాత నల్లగా అవ్వకుండా ఉంటాయి అన్నమాట సాల్ట్ అండ్ పసుపు వేసుకుంటే. నెక్స్ట్ ఉల్లిపాయలు, మిరపకాయలు అవన్నీ కోసేసా కూరకి. మా అమ్మ వచ్చింది, తర్వాత కరివేపాకు ఉందని చెప్పింది. సో అందుకనే కరివేపాకు మళ్ళీ వేసాను. ఈలోపు అన్నం కూడా ఉడికిపోయింది. సో దాన్ని వచ్చేసా. నెక్స్ట్ చారు ఇంకా మరుగుతుంది. సో ఇప్పుడైతే కూరకు రెడీ చేసుకుందాం. సో కూర కోసం అయితే ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నా. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపులు వేసుకున్నా. పోపుల తర్వాత శనగపప్పు వేసా. సో ఆ రెండు వేగిన తర్వాత ఏంటంటే అందులోనే ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఇంకా వెల్లుల్లి అవన్నీ వేసుకున్నా. సో తర్వాత అది కూడా ఫ్రై అయిన తర్వాత ఎంత కోసుకున్న అరటికాయ ముక్కలు అయితే ఫ్రై చేసుకోవాలి. అవి వేసుకొని సో అట్లా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే కొంచెం ఉప్పు, నెక్స్ట్ పసుపు ఆ రెండు కూడా వేసి సో వాటిని కూడా శుభ్రంగా కలిపేసి సో దానిపైన మూత పెట్టి కాసేపు అయితే ఉంచుకోవాలి. ఇది కూరకైతే మాత్రం అంటుకుంటుందండి. సో మనం ఏ ఫ్రైలు చేసుకున్నా సరే లాస్ట్లో అది అడుగు అంటుకుంటుంది కాబట్టి మనం సిమ్లో పెట్టుకొని అస్తమానం కలుపుతూ ఉండాలి, లేకపోతే అంటికిపోద్ది. సో అది అయిపోయిన తర్వాత అయితే ఈలోపు చారు కూడా మరిగిపోయింది అనమాట. సో చారు తాలింపు అయితే చూద్దాం. సో చారు దించేసాం పక్కకి. తర్వాత అది పెట్టేసి అందులో ఆయిల్ వేసి పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, పోపులు ఆ 3 వేసి ఫ్రై చేసిన తర్వాత ఆ చారులో తాలింపు పెట్టడమే. సో అది కూడా అయిపోయిన తర్వాత కూర ఎలా ఉందో చూద్దాం. ఈలోపు అయితే కూర కూడా బాగా మగ్గినట్టుంది. సో ముక్క చూస్తే ఉడికిపోయినట్టే ఉంది. సో తర్వాత చాలకపోతే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసా, ఇంకా ఆయిల్ కూడా వేసాను. కొంచెం ఫ్రైస్కి అయితే ఆయిల్ ఎక్కువే పడుతుంది కదండి. సో అందుకనే తర్వాత కారం కూడా యాడ్ చేస్తా. అది ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర కూడా వేసి కలిపేసి దించేసాను అనమాట. సో ఇదే మా కూర, ఈ రోజు కూర అయితే. సో ఇదే మా లంచ్. ఈ రోజుకి అన్నం, చారు, కూరే. మేము ఎప్పుడో 2 కూరలు చేసుకున్నాం కానీ మ్యాక్సిమం ఒక కూరే. ఇదే మా లంచ్ అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.